నమస్తే మిత్రులారా. ముందుగా అందరికీ నిన్ననే దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా 19వ శతాబ్దంలో భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అమానవీయ రుగ్మతల నుంచి విముక్తి చేయడం కోసం ఒక విప్లవాత్మకమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టి దేశంలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క 198వ జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం. మహాత్మా పూలే గారి యొక్క జీవితం గురించి, మహాత్మా పూలే జీవితంలో నిర్మించినటువంటి, అలాగే నిర్వహించినటువంటి అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలు, వాటి తాలూకు సాధించినటువంటి ఫలితాలు ఇత్యాది విషయాల మీద చాలా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున అటు ఇంగ్లీష్‌లో గాని, లేదా ఇతర లోకల్ లాంగ్వేజ్‌లలో కూడా చాలా సాహిత్యం వచ్చింది. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క సహకారం వల్ల, థాంక్స్ టు ది సోషల్ మీడియా, గూగుల్, చాట్ జీపీటీ ఇట్లాంటి చాలా గొప్ప సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ద్వారా గూడా, ఇవాళ బహుశా వాటి మీద అవగాహన ఉండి, వాటిని ఆపరేట్ చేయగలిగేటువంటి వాళ్ళందరికీ కూడా విస్తృతమైన సమాచారం వస్తుంది. ఈ విస్తృతమైన సమాచారాన్ని వాడుకొని, ఒక పూలే గురించే కాకుండా గతంలో సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి అనేక ఉద్యమకారుల గురించి, శాస్త్రవేత్తల గురించి, సమాజ హితం కోసం పనిచేసినటువంటి అందరి గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఇవాళ మన ముందు ఉంది. మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి ఈ 198వ జయంతి సందర్భంగా కూడా నిజంగా ఇంత విప్లవాత్మకమైనటువంటి సమాచారము అందరికీ అందుబాటులో వచ్చిన తర్వాత, మళ్ళీ దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయవలసిన అవసరం ఉందా అనేటువంటి అనుమానం కూడా చాలామందికి రావచ్చు. నాలాగానే దేశవ్యాప్తంగా అటు ఇంగ్లీష్‌లో కావచ్చు, హిందీలో కావచ్చు, మహాత్మా పూలే పుట్టి పెరిగి జీవితాంతం త్యాగం చేసినటువంటి మహారాష్ట్రలో కావచ్చు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది అనేక పద్ధతుల్లో వారి పుట్టినరోజు సందర్భంగానైనా దాదాపు 198 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే, తప్పకుండా మనం ఎంత మాట్లాడినా, మనం ఎంత పరిశోధన చేసినా, మనం ఎంత పరిశీలించినా, మనం ఎంత రాసినా కూడా ఇంకా ఏదో మిగిలి ఉంది. ఇంకా ఏదో మనకు వెలితిగా కనపడుతది. ఎందుకంటే ప్రధానంగా నా ఉద్దేశంలో పూలే లాంటి మహానుభావుల యొక్క జీవితం, ఆ జీవితంలో వాళ్ళు పడ్డటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళు సమాజ హితం కోసం పరితపించినటువంటి ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క గడియ ఇప్పటికీ ఈ స్వాతంత్ర భారతదేశంలో, ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా దాని అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది అని అనిపిస్తది. మరి మార్పేం రాలేదా ఈ 200 సంవత్సరాల కాలంలో భారతదేశంలో అంటే, తప్పకుండా చాలా గుణాత్మకమైనటువంటి మార్పులు జరిగిన మాట వాస్తవం. ఆ మార్పుల వెనకాల సమాజం యొక్క తనలాట, సమాజం నుంచి ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవుల యొక్క త్యాగాలు ఉన్నప్పటికీ, పూలే ఆశించినటువంటి సమాజం, మానవీయ సమాజము, మానవ వికాసంతో కూడుకున్న మానవ సమాజ నిర్మాణము ఇంకా భారతదేశంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందలేదు, లేదా సంపూర్ణంగా ఇంకా అది ఎదగలేదనేటువంటిది మాత్రం మనకు కనబడుతది. ఎందుకంటే ఇవాళ మనం తెల్లారి ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూసినా, ఏ టీవీ ఛానల్స్ ఆన్ చేసి చూసినా, ఏ వాట్సాప్‌నో, ఫేస్‌బుక్‌నో, ఇన్‌స్టాగ్రామ్‌నో ఏది చూసినా గూడా దేశవ్యాప్తంగా ఏదో ఒక మూలన కులం పేరు మీద, మతం పేరు మీద
పురుషాధిక్యత సంస్కృతిలో భాగంగా అనేక రకాలైనటువంటి దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, దోపిడీ జరుగుతున్నట్టు, హింస జరుగుతున్నట్టు, నష్టపోతున్నట్టు, ఇప్పటికీ బాధిత సమూహం ఈ దేశంలో గణనీయంగానే ఉంది అనేది మాత్రము మనకు అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. ప్రచార మాధ్యమాల ద్వారానే కాదు, మన నిత్య జీవితంలో కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో కులం చేతనో, మతం చేతనో, అవిద్య చేతనో, అజ్ఞానం చేతనో, ఇగ్నోరెన్స్ చేతనో ఏదో కొంత మేరకు మనము ఏదో ఒక రూపంలో ఈ రకమైనటువంటి ఒక అమానవీయ విలువల యొక్క తాకిడికి గురవుతున్నమాట వాస్తవం. అందుకని పూలే గారి యొక్క జీవిత చరిత్ర, వారికి సంబంధించిన కుటుంబ చరిత్ర, వీటి యొక్క అంశాల్లోకి నేను పెద్దగా వెళ్ళను. కాకపోతే ప్రారంభంలో ఒక 3, 4 నిమిషాలు క్లుప్తంగా వారి జీవితం గురించి చెప్పి, వారి జీవితంలో ఆయన నిర్మించినటువంటి ఉద్యమాలు, ఆ ఉద్యమాల నిర్వహణలో భాగంగా సాహిత్యాన్ని, అక్షరాన్ని తను ఎంత గొప్పగా ఆవిష్కరించాడు అనే దాన్ని కొంత తప్పకుండా వివరించదలుచుకున్నాను. ప్రధానంగా పూలే యొక్క రచనల నుంచి ఉద్యమాలని స్పృశించి, ఆ ఉద్యమాల లేదా ఆ రచనల యొక్క ఆవశ్యకత, ప్రాసంగికత ఈ సమాజానికి, ఇప్పటి సమాజానికి ఏమైనా ఉందా అనే దాని మీద నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. మనందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిబా పూలే మహారాష్ట్రలో సతారా ప్రాంతం అంటే పూణేకి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన 1827 లేదా 28 కొంతమంది చరిత్రకారులు 28 అని కూడా వాళ్ళ వాళ్ళ పుస్తకాలలో రాసినారు. ఏదేమైతే 19వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక మహనీయుడు 1827 లేదా 28 సంవత్సరంలో సతారా ప్రాంతంలో పుట్టినవాడు. పుట్టడం అనంటే ఈ దేశంలో అప్పటికే చాలా పెద్ద ఎత్తున ఘనీభవించినటువంటి కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థలో భాగంగా ఆయన ప్రత్యేకంగా ఆవిష్కరించినటువంటి ఒక సామాజిక సూత్రీకరణ, శూద్ర సమూహానికి సంబంధించినటువంటి మాలీ సమూహం. మాలీ సమూహం అంటే మాలీ కులము లేదా మాలీ జాతి అనంటే వాళ్ళు ఈ పండ్లు, ఫలాలు పండించేవాళ్ళు. లేదంటే ముఖ్యంగా పుష్పాలు అంటే ఈ పువ్వులను పండించేసి అమ్మేటువంటి ఒక సామాజిక వర్గం మాలీ జాతి అంటే అక్కడ. అయితే పూలే చరిత్రను రాసినటువంటి ధనంజయ్ కేర్ యొక్క పుస్తకాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకొని చూస్తే, మహారాష్ట్రలో మాలీలు ఒకప్పుడు అంటే పీష్వాల కంటే ముందు కాలంలో, ముఖ్యంగా శివాజీ కాలంలో, అంతకంటే ముందు కాలంలో ఆనాడు అందుబాటులో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థకు కొంత దగ్గరగా కూడా ఉన్నట్టు వాళ్ళ పూర్వీకుల చరిత్ర గురించి చెప్పడం జరుగుతుంది. అయితే రాను రాను పూలే వాళ్ళ యొక్క నాన్న ఎవరైతే గోవిందరావు పూలే గారు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కాలానికి వచ్చేసరికి మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆనాడు మహారాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పీష్వాల కాలంలో మహారాష్ట్ర యొక్క సామాజిక స్థితిగతి ఒక రకంగా పూర్తిగా అమానవీయంగా, మానవ విలువలు పూర్తిగా అడుగంటినటువంటి ఒక మానసిక సామాజిక స్థితి మహారాష్ట్రలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అట్లా ఒక పూలమ్ముకునేటువంటి జాతిలో పుట్టి, నాన్న తర్వాత తల్లి చిన్మయిబాయి, నాన్నకు తర్వాత అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూనే అక్షరాలను నేర్చుకోవాలని, ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్‌కెళ్ళి అక్షరాలు నేర్చుకొని చదువుకోవాలని బాగా ఆశ ఉన్నటువంటి ఒక బాలుడిగా మనకు మహాత్మా పూలే జీవితం ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు దానికి సహకరించలేదు. అందుకే ప్రారంభంలో ప్రాథమిక విద్యకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి కొంతకాలం వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా, బీదరికం రీత్యా మళ్ళీ చదువును మధ్యలో మానేయవలసిన పరిస్థితి ఉన్నట్టు మనకు తెలుస్తది. ఆ తర్వాత కాలంలో ఒక 7 సంవత్సరాలు ఆయనకు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన యొక్క స్కూల్ విద్య పట్ల ఆయనకున్న మమకారాన్ని గమనించినటువంటి ఆ గ్రామంలో నివసించేటువంటి ఒక ముస్లిము మహనీయుడు, అట్లాగే ఒక క్రిస్టియన్ ఫాదర్ ఇద్దరు కలిసి పూలే గారి యొక్క నాన్నను అంటే గోవిందరావు పూలేను ఆయనకు సర్ది చెప్పి, ఆయనకు విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేయించి, ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఉండవచ్చు గాక, కానీ తప్పకుండా పొద్దున బడికి పోయి వచ్చి తర్వాత
ఆయనకు ఖాళీ సమయంలో మీకు సహకరిస్తానని ఆయనకు సర్ది చెప్పి, ఆయనను కన్విన్స్ చేసి, మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్‌లోకి వెళ్ళిపోయినాడు పూలే వాళ్ళ సహకారంతోని. పూలే చదువుకుంది గూడా ఇవాళ చాలామందికి తెలవదు. పూలే ఇన్ని పుస్తకాలు రాశాడనంటే ఆయన ఏం చదువుకొనుంటాడు? బహుశా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా చదువుకొనుంటాడు. లేదంటే పీహెచ్‌డీ చేసుంటాడు అనేటువంటి ఒక అపోహ, లేదంటే అలాంటి ఆలోచన చేసేటువంటి ఆస్కారం ఉంటది. కానీ వాస్తవానికి పూలే జీవితంలో తాను ఫార్మల్‌గా అంటే కంటిన్యూయస్‌గా పాఠశాల విద్యకు లేదా ఉన్నత విద్యకు పోలేదు. పాఠశాల విద్య అది కూడా ఏడవ తరగతి వరకే. స్కాటిష్ ఇంగ్లీష్ మిషనరీ ఎడ్యుకేషన్ స్కూల్‌లో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. తప్పకుండా 19వ శతాబ్దంలో ఏడవ తరగతి అనంటే అది చాలా ఉన్నతమైనటువంటిది. చాలా పెద్ద చదివే. అయినప్పటికీ ఏడవ తరగతి వరకే చదువుకొని, ఆ తర్వాత కాలంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. బాల్య వివాహాలనేటువంటిది భారతదేశంలో ఒక సాధారణమైనటువంటి అంశంగా ఉండేది. బాల్య వివాహాలంటే చిన్న బిడ్డకి అంటే 7, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు రాకముందుకే అమ్మాయిలకు వివాహం చేస్తుండేది. అట్లాగే అబ్బాయిల విషయంలో కూడా 12, 13 సంవత్సరాలొచ్చేసరికి కొన్ని కొన్ని సార్లు 10 సంవత్సరాలొచ్చేసరికే బాల్య వివాహాలు జరుగుతుండేవి. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్లను వాటికి వ్యతిరేకంగా నిలబడేటువంటి మానసిక స్థైర్యం గాని, ఆలోచన గాని లేని ఆ కాలంలో పూలే కూడా తల్లిదండ్రుల యొక్క నిర్ణయం వల్ల మాత గొప్ప అసలు ఈ దేశంలో స్త్రీలకు లేదా బాలికలకు విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఇవాళ మనం గుర్తించి దాన్ని అనుసరిస్తున్నామంటే, దానికి పునాదులేసినటువంటి సావిత్రిబాయి పూలే గారితోని ఆయనకు 1840లో వివాహమైంది. ఆయన పుట్టింది 1827 అనుకుంటే, 1840 అంటే కేవలం 13 సంవత్సరాల కాలంలోనే అప్పటికి సావిత్రిబాయి పూలే గారికి 9 సంవత్సరాలు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. 9 సంవత్సరాల పాప, 13 సంవత్సరాల బాలుడు. వాళ్ళకి వివాహం అంటే ఒక శారీరకంగా, మానసికంగా పరిపక్వతను సాధించి, తనదైనటువంటి సొంత జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి మానసిక మానసికమైనటువంటి సంసిద్ధత ఉంటే తప్ప, వ్యక్తి ఇండిపెండెంట్‌గా, సొంతగా, స్వశక్తిగా బతకలేనటువంటి పరిస్థితి. కానీ ఆనాడు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉన్న పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేసేవాళ్ళు. అట్లా 13 సంవత్సరాలకే వివాహం చేసుకున్నటువంటి పూలే 13 సంవత్సరాలకు వివాహం చేసుకున్నటువంటి పూలే జీవితంలో ఒక అదొక అద్భుతం. అంటే వివాహం అద్భుతం అని కాదు. సావిత్రిబాయి పూలేను కూడా సమాజానికి లేదా సావిత్రిబాయి పూలేలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి ఒక సమాజం పట్ల కావచ్చు, లేదా తన మీద తనకున్నటువంటి అచంచలమైన విశ్వాసము, గౌరవం కూడా గుర్తించడం అనేది ఆనాడే పూలే గుర్తించినట్టు మనకు అర్థమైతది. చాలామంది చరిత్రకారులు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో దళిత బహుజన సాహితీవేత్తలు లేదంటే దళిత బహుజన ఆహ్, ఆలోచన నుంచి ఆలోచిస్తున్న వాళ్ళు అంటున్న మాటేందంటే, పూలే ఆనాడే పడక గదినే పాఠశాలగా మార్చిండని. నిజమే. ఇది చెప్పడానికి కొంత ఇనడానికి అతిశయోక్తిగా లేదా చాలా ఎగ్జాగరేషన్ చెప్పినట్టు అనిపిస్తది గానీ, వాస్తవంగా జరిగిందైతే అదే. అంటే శారీరక ధర్మానికి సంబంధించినటువంటి మౌలిక అవగాహన లేని వయసైనప్పటికీ, చదువు పట్ల తనకున్నటువంటి మమకారము, చదువు పట్ల పూలేకున్నటువంటి గౌరవము, సావిత్రిబాయి పూలేను కూడా అక్షరాల వైపు, అక్షరాలు నేర్చుకునే వైపు, అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, నామకే కొన్ని అక్షరాలు నేర్చుకొని ఏదో వాళ్ళకు కావాల్సినటువంటి రోజువారీ జీవితంలో వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం కోసం కాకుండా, స్త్రీలకు, బాలికలకు విద్య అనేటువంటిది, ఆ మాటకొస్తే మనిషికి విద్య అనేది ఒక మూడో కన్ను లాంటిదని గుర్తించినాడు. దాని మీద ఒక పుస్తకం కూడా రాసినాడు పూలే. అట్లా ఆమెకు చదువు నేర్పి, ఆయన నేర్చుకొని, జీవితంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆయన జీవితాన్ని కలిచివేసినటువంటిది. లేదా ఆయన జీవితంలో ఇంత గుణాత్మక మార్పు రావడానికి తను ఒక దీక్ష పూనడానికి ఒక చిన్న సంఘటన జరిగింది ఆయన జీవితంలో. ఆయనే వల్లాల అనేటువంటి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉండేవాడు. స్కూల్ మేట్. ఆయనకు గూడా బాల్య వివాహం. అయితే అది బాల్య వివాహం అయినప్పటికీ బ్రాహ్మణ స్నేహితుడి యొక్క ఆహ్వానం మేరకు ఆ యొక్క వివాహ వేడుకల్లో పాల్గొంటే పూలే, ఆ వివాహక వేడుకల్లో పాల్గొని అందరితో పాటు తను
ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నప్పుడు, ముఖ్యంగా ఊరేగింపు జరుగుతున్నప్పుడు పాల్గొంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఈ మూర్ఖంగా ఆలోచించేటువంటి లేదా కులం అనేటువంటి వ్యవస్థను మనసా వాచా కర్మన నమ్మేటువంటి కొంతమంది బ్రాహ్మణ కులంలో పుట్టి, కులాధిపత్యాన్ని వంటబట్టించుకున్న వాళ్ళు, అధమ కులానికి సంబంధించిన వాడు, శూద్ర జాతికి సంబంధించిన వాడు, ఒక మాలీ జాతికి సంబంధించిన వాడు, బ్రాహ్మణ జాతి, బ్రాహ్మణ కులంలో జరుగుతున్నటువంటి శుభకార్యానికి ఎలా వస్తాడని చెప్పేసి అవమానించి తనని గెంటివేస్తే, అక్కడ పూలే జీవితంలో ఒక పెద్ద మలుపుకు అది ఒక నిజంగా ఒక చారిత్రకంగా ఒక పెద్ద ఇన్సిడెంట్ అది. ధనంజయ కేర్ కూడా స్పష్టంగా పూలే జీవిత చరిత్ర రాసినప్పుడు దానిలో పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చినాడు. అంతేకాకుండా పూలే మీద, సావిత్రిబాయి పూలే మీద, మహారాష్ట్రలో జరిగినటువంటి సబాల్టర్న్ హిస్టరీ మీద పరిశోధన చేసినటువంటి ఆహ్, గే లోంబెట్ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని అది ఒక హిస్టారికల్‌గా చూస్తే పూలే జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చినటువంటి, ప్రభావితం చేసినటువంటి సంఘటన ఆ యొక్క అవమానం. కులము చేత, జాతి వివక్షత చేత, కులం చేత, కులహీనుడని అవమానించడం ద్వారా జరిగినటువంటి మానసిక సంఘర్షణ ఆయనను ఆ పిన్న వయస్సులోనే సమాజంలో ఏదో ఒక లోపం ఉంది. సమాజం ఉంది, మనుషులున్నారు. రోజు మనుషులు కనబడుతున్నారు. కానీ మనుషుల మధ్య ఆప్యాయత లేదు. మనుషుల మధ్య ప్రేమ లేదు. మనుషుల మధ్య అనురాగం లేదు. మనుషుల మధ్య ఒక మనిషిని ఇంకొక మనిషి మనిషిగా గుర్తించేటువంటి మానసిక స్థితి లేదు. ఇది సమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థ కాదు అని చెప్పేసి బలంగా నమ్మి, ఈ సమాజాన్ని మార్చాలి. ముఖ్యంగా కొన్ని కోట్ల, కొన్ని వేల, కొన్ని లక్షల మంది ఈ కులం చేత, కులం అనేటువంటి ఈ యొక్క మానసిక దౌర్భాగ్యం చేత, మానసిక రుగ్మత చేత ఎంతోమంది కొన్ని లక్షల మంది రోజు సఫర్ అయితున్నారు, బాధపడుతున్నారు, అవమానపడుతున్నారు, అవహేళనకు గురైతున్నారు. ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక కంకణబద్ధుడైనటువంటి పూలే ఆ తర్వాత కాలంలో బహుశా నాకు తెలిసి నేను చదువుకున్నంత వరకు పూలే 1848 నుంచి తాను చివరికి మరణించేంత వరకు 1890 వరకు దాదాపు ఒక 40 సంవత్సరాల కాలం, 50 సంవత్సరాల వరకు అనుకోండి. 40, 45 సంవత్సరాల కాలం పూలే నిరంతరము భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక వివక్షతకు పునాదులేసినటువంటి కులం, కులానికి పునాదైనటువంటి బ్రాహ్మణిజం, బ్రాహ్మణిజంలో భాగంగా ఉన్నటువంటి హిందూ రిలీజన్, వీటి మీద ఒక పెద్ద సామాజిక, సాంస్కృతిక ఉద్యమాన్ని లేదా యుద్ధాన్ని ప్రకటించినట్టుగా మనం గమనించవలసొస్తది. అట్లా పూలే 1848లో మొట్టమొదటిసారిగా ఈ సమాజాన్ని మార్చడం ఎట్లా అని అనేక ప్రయత్నాలు చేసినాడు. స్నేహితులతో సంభాషించినాడు. కట్టుకున్నటువంటి భార్యతో సంవాదం చేసినాడు. మిత్రులతో మాట్లాడినాడు. తనకు కొంత ఆలోచన పరంగా, జ్ఞానపరంగా సహకరించేటువంటి ఇతర పెద్దలతో కూడా చర్చించినాడు. అనేక మానసిక సంఘర్షణలు, అనేక వాదాలు, ప్రతివాదాలు, తన సొంత మదనం అంటే మనసులో నిరంతరం ఒక మార్పు. అంటే ఏమిటి ఈ సమాజం? ఇలా ఎందుకుంది? దీనికి గల కారణాలేమిటి? చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసుకున్నాడు పూలే. ఈ సమాజంలో ఇంత జుగుప్సాకరమైనటువంటి మానసిక స్థితి ఎందుకుంది మనిషికి? ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ హెచ్చుతగ్గులు అనేటువంటి వ్యవస్థలు ఉండవచ్చు గాక. ఉన్నంత మాత్రాన ఈ ప్రపంచంలోనైనా, ఎక్కడైనా భూప్రపంచంలో ఈ యొక్క హెచ్చుతగ్గుల వ్యవస్థ ఎందుకుండాలి? ఈ చిన్న, పెద్ద అనేటువంటి తారతమ్యం ఎందుకుండాలి? ఇవి కేవలం సమాజంలో సామాజిక వ్యవస్థకే పరిమితమైనాయంటే లేదు. దీని ఆధారంగా చేసుకునే ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమై ఉంది. ఆర్థిక వ్యవస్థలో కూడా దోపిడీ ఉంది. ఆర్థిక వ్యవస్థలో కూడా అసమానతలున్నాయి. ఒక్క ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ హెచ్చుతగ్గుల యొక్క ప్రభావము, దాని యొక్క సహకారము రాజకీయ రంగంలో, మత రంగంలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలనంటే తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి మళ్ళీ మట్టిలో కలిసేంత వరకు దాకా ఈ కులం అనేటువంటి జాడ్యం మనిషిని పీల్చుక తింటుంది, పిప్పి చేస్తుంది, అవమానపరుస్తుంది, అవహేళన చేస్తుంది అనేటువంటి ఈ యొక్క ఒక పెద్ద భూతంలాగా ఉన్నటువంటి ఒక జజాంటిక్ ఇన్సిడెంట్ ఈ యొక్క మొత్తం వ్యవస్థను మార్చడం ఎట్లా అని ఆయన ఆలోచించినాడు. ఆలోచించిన తర్వాతనే బహుశా తను ఎన్నుకున్నటువంటి ఆయుధం ఒకటే ఒకటి. అంటే మార్పు కోసం ఆయనకంటే ముందు
మరి మార్పు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు లేరా అంటే చరిత్రలో చాలామంది ఉన్నారు. నిజానికి పూలే ఒక గుణాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి, ఒక ఆచరణాత్మకమైనటువంటి ఈ యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న అనేక ఉద్యమాలు నిర్మించడానికి ఆయనకు చరిత్రలోకెళ్ళినాడు పూలే. చరిత్రలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంటే మనిషిని మనిషిగా చూడాలని చెప్పినటువంటి మహానుభావులే లేరా అని చూసినప్పుడు ఆయనకు ఉన్నారు ఈ దేశంలో. ప్రాచీన భారతదేశం నుంచి కూడా 2 పాయలుగా వచ్చినటువంటి ఈ భారతదేశ సాంస్కృతిక పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్నాడు. అందులో బుద్ధుడు కనపడ్డాడు. బహుజన హితయ బహుజన సుఖాయ. ప్రతి మనిషిని మనిషిగా గుర్తించేటువంటి ఒక మానవ విలువలు ఉండాలని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే ఈ దేశంలోనే ఈ నేల మీదనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఈ నేలను పూర్తి స్థాయిలో సమీకరించడానికి పనిచేసినాడని చెప్పేసి బుద్ధుడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. అట్లాగే మహారాష్ట్ర అంటేనే అందులో ప్రధానంగా భక్తి కాలంలో అంటే మనకు మధ్యయుగ కాలం అంటారు. క్రీస్తు శకము 13, 14, 15, 16 శతాబ్దం వరకు జరిగినటువంటి 4, 5 వందల సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని ఒక రకంగా అనేకమైనటువంటి మౌలికమైన మార్పులకు గురి చేసినటువంటి భక్తి ఉద్యమం ఉంది. అందులో కబీర్ దాసు పెద్ద పేరున్నటువంటి ఒక గొప్ప భక్తి కవి. అట్లాగే కాకుండా ఆయన కొంత సంస్కర్త. అట్లాగే రాజకీయ పరిణామాలను కూడా చాలా సున్నితంగా పరిశీలించి వాటి మీద విశ్లేషణ చేసినవాడు. అటు బుద్ధుడి యొక్క జ్ఞానం, కబీర్ యొక్క సామాజిక ఉద్యమాల నిర్మాణం యొక్క దాన్ని అర్థం చేసుకున్నాడు. అట్లాగే అప్పటికే నేను ఇందాక ప్రస్తావించినట్టు పూలే బ్రిటిష్ కలోనియల్ వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి మిషనరీ ఎడ్యుకేషన్, అందులో స్కాటిష్ స్కూల్లో చదువుకున్నాడు కాబట్టి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కుల మీద విస్తృతమైనటువంటి పరిశోధన, పరిశీలన, అధ్యయనము, వాటి ద్వారా వచ్చినటువంటి అనేక ఆలోచనలు, సిద్ధాంతాలు బయటకు వచ్చినాయి. చాలామంది రచయితలు బయటకు వచ్చినారు. చాలామంది సాహితీవేత్తలు బయటకు వచ్చినారు. అట్లా బయటకు వచ్చినటువంటి ఒక పొలిటికల్ సైంటిస్టు లేదంటే ఒక గొప్ప ఫిలాసఫరు థామస్ పెయిన్ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ తత్వవేత్త రాసినటువంటి రైట్స్ ఆఫ్ ద మ్యాన్. అంటే మనిషికి ఏ హక్కులు ఉంటాయి, మనిషికి హక్కులు ఉంటాయా, ఉంటే ఆ హక్కులు ఏమిటి, ఆ హక్కులను సాధించుకోవడం ఎలా, అసలు మనిషికి హక్కులు ఉంటాయని సమాజము, రాజ్యం గుర్తించవలసిన అవసరం ఏందని చెప్పేసి ఆ పుస్తకంలో చాలా సవివరంగా వివరించడం జరిగింది. ఆ పుస్తకము పూలే చదవడం జరిగింది. ఆ పుస్తకంలో నుంచి ఓహో మనిషి అంటే మరి పూలే కూడా మనిషినే, నేను మనిషినే, థామస్ పెయిన్ కూడా మనిషినే, ఈ భూమి మీదకి తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డ, మగవాడైనా ఆడవాడైనా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా మనుషులే కదా. మరి ఆ మనుషులకు స్వేచ్ఛగా సమానత్వాన్ని సాధించుకోవడం కోసం స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు, సమాజంలో ఉండేటువంటి సహజ వనరులను అనుభవించడంలో సమానత్వం ఉండాలి కదా, శాస్త్రీయత ఉండాలి కదా అని చెప్పేసి ఆ యొక్క పుస్తకం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు పూలే. అంతేకాకుండా జేఎస్ మిల్ రాసినటువంటి ఆన్ లిబర్టీ అంటే స్వేచ్ఛను ఎలా అర్థం, ఈ థామస్ పెయిన్ కానీ తర్వాత జేఎస్ మిల్ కానీ, జాన్ స్టూవర్ట్ మిల్ అంటారు, జాన్ స్టూవర్ట్ మిల్, జేఎస్ మిల్ ఇద్దరు కూడా ఆనాడు 18 లేదా 19వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక ఉదారవాద రాజకీయ తత్వశాస్త్రంలో భాగంగా ఎదిగొచ్చినటువంటి మేధావులు. లిబరలిజం అంటే ఏమిటి అసలు? సరే, దానికి ఉండే లోపాలు, దానికి ఉండే పరిమితులు చాలా ఉన్నప్పటికీ మార్క్సిజంతో కంపేర్ చేసినప్పుడు, కానీ లిబరలిజము ప్రారంభ దశలో 16, 17 శతాబ్దంలో వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని అన్నది. అంటే మనిషి అంటేనే స్వేచ్ఛాజీవి అనేటువంటి ఒక నిగూఢమైన అర్థాన్ని ఇచ్చేటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సిద్ధాంతం. అటు బుద్ధుడు, అటు కబీరు, ఇటు జేఎస్ మిల్, తర్వాత థామస్ పెయిన్ తనదైన సొంత జీవితం, తనదైనటువంటి సొంత అనుభవం, వీటన్నిటి యొక్క సమాహారమే పూలే యొక్క ఆలోచన, పూలే యొక్క తీక్షణమైనటువంటి ఉద్యమ నిర్మాణం అనేది జరిగింది. అట్లా పూలే వీటన్నిటి యొక్క ప్రభావం చేత, తన సొంత అవగాహన చేత, అట్లాగే శివాజీ యొక్క జీవితం మీద కూడా చాలా పరిశోధన చేసినాడు. సరే, శివాజీని అర్థం చేసుకునేటువంటి దాంట్లో రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది ఇవాళ, కానీ పూలే కూడా శివాజీ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పావుడ రాసినాడు, ఒక నాటకం రాసినాడు ఛత్రపతి శివాజీ మీద. ఛత్రపతి శివాజీని భారతదేశంలో అంతకు ముందు ఉన్న పాలకులు అంటే సామ్రాట్ అశోక తర్వాత ఆధునిక కాలంలో
మానవ సమాజాన్ని మానవీయ విలువల మీద నిలబెట్టడానికి కొంత మేరకు పనిచేసినటువంటి ఒక రాజు ఆయన. ఒక రాజరిక వ్యవస్థలో భాగంగా ఉన్న ఛత్రపతి శివాజీ అని. అటు శివాజీ, బుద్ధుడు, కబీరు, ఆయన జీవితం. ఈ నలుగురి యొక్క ఈ మొత్తం వీటన్నిటి యొక్క సారాంశాన్ని ఒక రకంగా రంగరించుకొని, ఒక రకంగా వాటన్నిటిని అర్థం చేసుకొని పూలే 1848లో ఉద్యమాన్ని ప్రారంభించాడు. చాలామంది ఏమంటారంటే 1873లోనే సత్యశోధక సమాజ్ పెట్టిన తర్వాతనే పూలే ఉద్యమం ప్రారంభమైందని అంటారు. నాకు ఆ అభిప్రాయంతోని కొన్ని భిన్నమైన అభిప్రాయాలున్నాయి. నా దృష్టిలో పూలే యొక్క సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం లేదా యుద్ధం ఈ సమాజం ఎప్పుడు ప్రకటించాడంటే 1848లోనే. 1848లో మొట్టమొదటిసారిగా మహాత్మా పూలే యుద్ధాన్ని అక్షరంతో ప్రారంభించినాడు. ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 1848లో పూణేలో ఒక పాఠశాలను ఎవరి కోసం తెరిచినాడంటే, ఆనాడు సమాజం చేత ఈచడింపుకు గురైతున్నటువంటి, అవహేళనకు గురైతున్నటువంటి అంటరాని జాతుల కోసం, అంటరాని జాతి బిడ్డల కోసం, మహర్లు, మాంగులు ఇట్లాంటి వాళ్ళ కోసం పాఠశాలను నిర్మించినాడు. 1848లో ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారు కూడా ఒక టీచర్‌గా ఎదిగినారు. ఆమె జీవితంలో ఆమె యొక్క సహకారం లేకుండా పూలే ఈ విద్య ద్వారా మాత్రమే సామాజిక విప్లవం తీసుకురావాలని ఒక కొత్త ఒరవడిని సృష్టించి దానిలో విజయవంతం అయి ఉండేవాడు కాదేమో. 1848 ప్రారంభం, 1851, 53, 59, 63, 65 ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు చిట్ట చివరి వాళ్ళ జీవితాంతం వరకు కూడా పాఠశాలలు పెడుతూనే పోయినారు. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయ ప్రకారం పూలే 32 పాఠశాలలు పెట్టినాడు. ఎక్కడ? ఈ పూణే ప్రాంతంలో, పూణే చుట్టుపక్కల పూణే ప్రాంతంలో పెట్టి విద్యను ఆయన ఎంత గొప్పగా ఆవిష్కరించాడంటే ఎందుకు అందుకనే అణగారిన సామాజిక వర్గాలైనటువంటి ఆయన యొక్క సిద్ధాంత ప్రకారం, ఆయన యొక్క పొలిటికల్ సిద్ధాంత ప్రకారం అంటే రాజకీయ తాత్విక సిద్ధాంత ప్రకారం భారతదేశంలో 2 రకాల జాతులు మాత్రమే ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణీయ జాతి లేదా ఆర్య జాతి, రెండోది బ్రాహ్మణేతర జాతులు అన్నాడు. అంటే ఆర్యులు, నాన్ ఆర్యులు అనే సిద్ధాంతాన్ని గులాంగిరి పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. అట్లా ఆయన రాసినటువంటి పుస్తకంలో చాలా వివరంగా వివరించినాడు. సరే అంత డీటెయిల్‌గా నేను పోను గానీ, పూలే 1848లో పాఠశాల పెట్టినాడు. పాఠశాల పెట్టిన తర్వాత అసలు విద్య యొక్క ప్రాముఖ్యతను ఎంత గొప్పగా ఆవిష్కరించాడు మహానుభావుడు అనంటే, విద్యను మూడో కన్నుతో పోల్చినాడు. 'తృతీయ రత్న' అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. ఈ 'తృతీయ రత్న' అనే పుస్తకము 1855లోనే రాసినాడు. 1848లో మొట్టమొదటి పాఠశాల పెట్టినాడు. 1855లో ఈ పుస్తకాన్ని రాసినాడు. ఈ పుస్తకం యొక్క సారాంశం ఏందంటే, ఈ దేశంలో శూద్రులకు, అతిశూద్రులకు అక్షరాన్ని నిషేధించడం ద్వారా ఈ అశేష ప్రజానీకం యొక్క మానసిక స్థితి అంతా కూడా పూర్తిగా ఇగ్నోరెన్స్‌లోకి నెట్టబడ్డది. అమాయకత్వంలోకి నెట్టబడ్డది. బానిసత్వంలోకి నెట్టబడ్డది. ఆ బానిసత్వం కేవలము శారీరకపరమైన బానిసత్వమే కాదు, మానసికపరమైనటువంటి బానిసత్వంలో కూడా ఈ అశేష ప్రజానీకం నెట్టబడ్డది. కాబట్టి అక్షరాలని, ఆయుధాన్ని, అధికారాన్ని సిస్టమాటిక్‌గా నిషేధించినటువంటి బ్రాహ్మణవాదం మీద, ఆధిపత్య కులభావం మీద, ఆధిపత్య ఆర్య జాతుల యొక్క ఆధిపత్య భావజాలం మీద మానసిక, జ్ఞానపరమైన యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు పూలే. అందుకే పాఠశాలలు పెట్టినాడు. అందుకని ఉద్యమం లేదా యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందంటే, నా దృష్టిలో పూలే ఉద్యమాన్ని లేదా యుద్ధాన్ని ప్రారంభించింది 1848లోనే. అట్లా అనేక పాఠశాలలు పెట్టినాడు. ఆ పాఠశాల నిర్వహణకు సంబంధించి అనేక కష్టాలు పడ్డాడు. స్నేహితుల యొక్క సహకారం తీసుకున్నాడు. కులానికి బ్రాహ్మణుల్లో పుట్టినప్పటికీ పూలే యొక్క మానసిక స్థితిని, పూలే యొక్క ధార్మిక పద్ధతిని నచ్చిన వాళ్ళు చాలామంది కులానికి బ్రాహ్మణుల్లో చేట్జీలుగానో లేకపోతే క్షత్రియులుగా పుట్టిన వాళ్ళు, వైశ్యులుగా పుట్టిన వాళ్ళు చాలామంది కూడా పూలేకి సహకరించిన దాఖలాలున్నాయి. సత్యధర్మ పుస్తక్ అనే దానిలో మనం చూస్తే వాళ్ళ యొక్క వివరాలు కూడా చాలా స్పష్టంగా ఆయన పొందుపరిచినాడు. సార్వజనిక సత్యధర్మ పుస్తక్ అనేటువంటి దాంట్లో. అట్లా అక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమం అనేక ఉద్యమాలు నిర్మించినాడు. విద్య అంటే జ్ఞానం, జ్ఞానం అంటే శక్తి, పవర్ అన్నాడు. ఇప్పుడు 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దంలో పాశ్చాత్య నాగరికతలో విద్య మీద చాలా పెద్ద ఎత్తున స్టడీస్ జరిగినాయి.
ఇప్పుడు మిచెల్ ఫూకో అని చెప్పేసి ఒక తత్వవేత్త ఉన్నాడు. పాశ్చాత్య రంగంలో చూసుకుంటే. ఆయనే పవర్, నాలెడ్జ్, పవర్ అని అంటాడు. అంటే జ్ఞానము తర్వాత శక్తి 2 వేరు వేరు కాదని అంటాడు. ఎప్పుడు 21వ శతాబ్దంలో. కానీ ఎప్పుడు 19వ శతాబ్దంలోనే పూలే విద్య అనేది జ్ఞానానికి పునాది అనుకుంటే, జ్ఞానం ఉంటే శక్తివంతంగా మనిషి తయారు కావచ్చు. శక్తివంతుడు మాత్రమే సమాజాన్ని నడిపిస్తాడనేటువంటి ఈ అవగాహనను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి పూలే ఆ రకంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాడు. అక్షరాన్ని అంటరాని జాతులకు దగ్గర తీసుకొచ్చినాడు. అక్షరాన్ని ఆనాడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆడబిడ్డలకు ఎవ్వరికి కూడా అక్షరాలను నేర్పేటువంటి ఒక సంస్కృతి లేకుండే పీష్వాల కాలంలో. పీష్వాలు చాలా పనిగట్టుకొని కులం అనేటువంటి సంస్కృతిని, కుల వ్యవస్థను చాలా పకడ్బందీగా అమలుపరిచినటువంటి వాళ్ళు. తద్వారా శూద్రులు అంటే ఎవరు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈనాడు బహుజన కులాలు, బహుజన జాతులు, ఓబీసీలు, బీసీలు. అతి శూద్రులు అంటే బహుశా అంటరాని జాతులు లేదంటే ఆదివాసీ సమూహాలు. ఈ ఇంత పెద్ద గణనీయమైన సంఖ్యతో కూడుకున్నటువంటి వీళ్ళందరూ కూడా దూరం అయిపోయినారు విద్యకు, వివేకానికి, ఆత్మగౌరవానికి. అందులో నుంచి పాఠశాలలు పెట్టడం ద్వారా వీటన్నిటిని మళ్ళీ పునఃస్థాపించడం కోసం ప్రయత్నం చేసినాడు. పూలేకి సంబంధించిన ఎవరైనా ఈ వీడియో చూస్తున్న మిత్రులు పూలే యొక్క విద్య మీద పూలేకున్నటువంటి మమకారము, ప్రేమ, గౌరవము, దాని మీద ఆయనకున్నటువంటి పట్టును అర్థం చేసుకోవాలనుకుంటే దయచేసి తృతీయ రత్న అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసినాడు, అది చదవండి. అట్లాగే 1882లో హంటర్ కమిషన్కు ఆయన ఇచ్చినటువంటి మెమోరండం కూడా ఇవాళ అందుబాటులో ఉంది. ఈ 2 పుస్తకాలు పూలే మరియు విద్యా వ్యవస్థ. భారతదేశంలో విద్యా వ్యవస్థను ఇవాళ ఒక సార్వజనీయకమైన విద్యా వ్యవస్థగా రూపొందించడం ఎలా అని ఆలోచిస్తున్నటువంటి పాలకులు కానీ, విద్యావేత్తలు కానీ, బుద్ధిజీవులు కానీ, విద్యకు దూరంగా నెట్టివేయబడి ఇప్పుడిప్పుడే అక్షరాలకు దగ్గర అవుతున్నటువంటి అణగారిన సామాజిక వర్గాలుగా గుర్తించబడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, స్త్రీలందరూ కూడా ఈ 2 పుస్తకాలను అధ్యయనం చేస్తే అక్షరాన్ని గౌరవించవలసిన, అక్షరాన్ని జీవితంలో మమేకం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అనేది ఆ పుస్తకాల ద్వారా తెలుస్తుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా పూలే కేవలం పాఠశాల పెట్టినాడు, ఆడబిడ్డలకు విద్యను అందించినాడు, లేదంటే మహర్లకు, మాంగులకు విద్యను అందించినాడు, అదే ఆయన చేసినటువంటి సంస్కరణ, లేదంటే అదే ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని అంటే అక్కడ ఆగలేదు. పూలే అంటేనే సమూలమైన సంస్కరణ. పూలే యొక్క జీవితంలో ప్రధానంగా ఒక మాట చెప్పాలి. తను భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక రంగం మీద కూడా ఎంత సంపూర్ణమైన విశ్లేషణ చేసినాడు. ముఖ్యంగా భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం అన్నాడు. భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది నిలబడకపోతే, వ్యవసాయం, అగ్రికల్చర్ అనేటువంటి ఒక కల్చర్ ఈ దేశంలో లేకపోతే ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల ప్రజల యొక్క జీవితాలకు మనుగడే లేదని నమ్మినాడు. అట్లా అయితే ఈ అగ్రికల్చర్ వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని కూడా సమగ్రంగా దాన్ని అభివృద్ధి చెందించవలసిన అవసరం ఉందని చెప్పేసి భావించినాడు. స్వతహాగా తనకు భూమి విలువ, పంట విలువ, పంట యొక్క అవసరం ఏమిటి, ఆహార ఉత్పత్తి యొక్క పెరుగుదల అవసరం ఏందని గుర్తించినాడు. అట్లా ముఖ్యంగా ఒక పుస్తకం ఉంది ఆయన రాసినట్టు. 1883లో పూలే చేట్కారంచు అశుద్ధ అనేటువంటి పుస్తకాన్ని రాసినాడు. అది తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చినారు. సేద్యగాని చర్ణకోల అని ఉంది ఆ పుస్తకం పేరు. సేద్యం అంటే వ్యవసాయం, వ్యవసాయదారుడి యొక్క చర్ణకోల అంటే ముల్లిగట్ట అంటాం మనం తెలంగాణలో భాషలో చెప్పాలంటే. సేద్యగాని చర్ణకోల అనేటువంటి పుస్తక రూపంలో తెలుగులోకి అది అనువదించబడ్డది. తను మరాఠీలో రాసినాడు ఆ పుస్తకాన్ని. ఆ మొత్తం పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం, భారతదేశ ప్రజలంటేనే వ్యవసాయం మీద ఆధారపడడం. వ్యవసాయం అంటే కేవలము భూమిని దున్ని పంటను తీయడం మాత్రమే కాదు, వ్యవసాయం అంటేను ఉత్పత్తి కులాల యొక్క జీవన చిత్రణ అంటాడు ఆయన. ఒక కుమ్మరాయన ఉంటాడు, ఒక వడ్డాయన ఉంటాడు, ఒక కమ్మరాయన ఉంటాడు. వ్యవసాయం చేసేటువంటి ఎట్టి చేసేటువంటి మాంగులు ఉన్నారు, మహర్లు ఉన్నారు, పంటలు పండించే వాళ్ళు ఉన్నారు, సిరుధాన్యాలు పండించే వాళ్ళు ఉన్నారు, కమర్షియల్ క్రాప్ పండించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇదంతా వివరిస్తూ పూలే ఏమంటాడంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి పాలకులుగా రాకముందుకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రకృతికి వదిలేసినారు పాలకులు అంటాడు. అంటే వానలు పడ్డప్పుడు పంటలు పండుతాయి,
వానలు పడపోతే అతివృష్టి, అనావృష్టి జీవితం మీద నిరంతరం ప్రభావం చూయించేది. బాగా పంటలు పండి వరదలొచ్చి పంట కొట్టుకుపోయినా పాలకులు పట్టించుకోలేదు. అసలు వర్షాలు లేకుండా పూర్తిగా వర్షాలు పడకపోయినా గూడా పంటలు పండేటివి కాదు. కానీ ఏం జేయాలి ప్రజలు? వ్యవసాయం మీద ఆధారపడేటువంటి సన్న, చిన్నకారు, మధ్య తరగతి రైతుల మీద విపరీతమైనటువంటి దాడి జరుగుతుండేది రాజ్యం నుంచి అని రాసినాడు ఆ పుస్తకంలో. ముఖ్యంగా ఆ పుస్తకంలో తను చాలా స్పష్టంగా చెప్పిందేంటంటే, పీష్వాల కాలంలో భూమి పన్ను, పంట పన్ను కట్టకపోతే పంట పండినా, పండకపోయినా వాటితో సంబంధం లేకుండా ఈ శూద్ర కులాల మీద విపరీతమైన పన్నులేసి, టాక్సెస్ ఏసి పన్నులు కట్టలేని పరిస్థితి ఉంటే గ్రామాలల్లో గ్రామాలల్లో 3 బదట్ల కాడ వంగబెట్టి బండలు ఎత్తేవాళ్ళని. వాళ్ళకి రకరకాల భయంకరమైన శిక్షలు వేసేవాళ్ళని జెప్పేసి ఆయన గతంలో ఉన్నటువంటి చరిత్రను గూడా ఆ పుస్తకంలో వివరించడం జరిగింది. వివరించి అంటే విమర్శ కోసం కాదు. లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థను లేదా ఈ దేశంలో ఉండేటువంటి పాలనా వ్యవస్థను తక్కువ చేసి చూపడం కాదు పూలే ఉద్దేశ్యం. అంటే రాజు అనేవాడు పాలకుడు అనేవాడికి ప్రజల పట్ల ప్రజల పట్ల గౌరవం లేకపోతే, ప్రజల జీవితాల్లో నిజమైనటువంటి పురోగతిని వాడు కనుక చూడకపోతే ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు ఉంటాయనేటువంటి దాన్ని చెప్పడం కోసం చెప్పుంటాడు. అట్లాగా ఆ పుస్తకంలో తను ప్రధానంగా వాదించినటువంటి ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, ఇప్పటికైనా కలోనియల్ రూలర్స్‌గా వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కనీసం వాటర్ కెనాల్స్ అంటే ఇరిగేషన్ కెనాల్స్ నిర్మించాలి. ప్రతి గ్రామానికి ఒక చెరువును నిర్మించాలి. ఒక గొప్ప ప్రతిపాదన చేస్తాడు మహానుభావుడు. ఏమంటాడంటే పూలే, ప్రభుత్వం అనంటే ప్రజలే కదా! ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తది. ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఏర్పడతది. ఆ ప్రభుత్వ ఆదాయం ద్వారా తిరిగి మళ్ళీ ప్రజలకే సేవలు అందించడం కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు లేదంటే ఇతర రకరకాల విద్య లేదంటే వైద్యం ఇట్లాంటి వాటిని అందించడానికి ప్రభుత్వం పనిచేస్తది. అయితే పూలే ప్రతిపాదన ఏంటంటే 1883 ఆ ప్రాంతంలో ఆయన చేసిన ప్రతిపాదన అంటే బ్రిటిష్ వారికి చేసినాడు ఆ ప్రతిపాదన. ఏమన్నాడంటే, ఇప్పటికైనా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయండి. కేవలం ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులను దోపిడీ చేసి, ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా దొరికేటువంటి ఈ పంట వ్యవస్థల మీద పూర్తిగా దాడి చేసి, కమర్షియల్ క్రాప్స్‌ను ఎంకరేజ్ చేసి, ఆహార ధాన్యాలను పూర్తిగా ధ్వంసం చేసి, అసలు తిండి లేకుండా చేయడం కాకుండా, ఇక్కడ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందడానికి జమీందారీ వ్యవస్థను, జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది పూలే. అంతేకాకుండా ఈ గ్రామాల యొక్క పురోగతి, గ్రామాలను ఒక స్వయం సమృద్ధితో కూడుకున్న గ్రామాలుగా చేయాలంటే రహదారుల నిర్మాణంలో గావచ్చు, చెరువుల నిర్మాణంలో గావచ్చు, పొలాలకు వాటర్ తీసుకుపోయేటువంటి చిన్న చిన్న కాలువలు నిర్మాణం చేసే వ్యవస్థలో ఎందుకు ప్రభుత్వము మిలిటరీ వ్యవస్థను ఇన్వాల్వ్ చేయకూడదు? పోలీస్ యంత్రాంగాన్ని ఎందుకు వాడకూడదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు 1870, 80 కాలంలో. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ముఖ్యంగా భారతదేశ భారతదేశ చరిత్ర మీద కమ్యూనిస్టు భావజాలంతోని, మార్క్సిస్టు భావజాలంతోని చాలామంది గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప మేధావులు పుస్తకాలు రాసినారు. అయితే వాళ్ళు చైనాలో మావో తీసుకొచ్చిన ఉద్యమం మీద చాలా గొప్ప వివరణ ఇస్తారు. రష్యాలో లెనిన్ ఎలా విప్లవాన్ని తీసుకొచ్చాడో రాసినారు. స్టాలిన్ యొక్క గొప్పతనం గురించి కూడా రాసిన వాళ్ళున్నారు. ముఖ్యంగా మావో చైనాలో 1949లో విప్లవం వస్తే 1966, 67, 69 ఈ కాలంలో సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చినాడు. ఆ సాంస్కృతిక విప్లవం యొక్క ఫలితమే ఇవాళ చైనా ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా ఇవాళ చైనా ఎందుకు అంత బలంగా, అంత గట్టిగా నిలబడగలుగుతుందంటే సాంస్కృతిక ఉద్యమాల యొక్క ప్రభావం అని చెప్పి విశ్లేషించేటువంటి గొప్ప గొప్ప మావోయిస్టులు, మార్క్సిస్టులు ఉన్నారు ఈ దేశంలో. కానీ వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. వాళ్ళకి చరిత్ర కనపడలే. పూలే 1870లో, 80లోనే మొత్తం రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి రాజ్య ఆర్థిక వ్యవస్థలో దాదాపు 30-40% ఆఫ్ ద ఇన్‌కమ్‌ను ఇన్వెస్ట్ చేయబడుతున్నటువంటి మిలిటరీ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను గ్రామాల అభివృద్ధి కోసం, మౌలికమైన వసతుల కల్పన కోసం వాడాలని చెప్పేసి ఒక రకంగా గో బ్యాక్ టు విలేజెస్ అని మావో ఇచ్చినాడు గదా! అట్లాంటి స్లోగనే ఇంకో రూపంలో, ఇంకో పద్ధతిలో పూలే కూడా ఇచ్చినాడు. రాజ్యానికి సలహా ఇచ్చినాడు. సమాజాన్ని అట్లా ప్రేరేపించినాడు. చెరువుల నిర్మాణంలో కావచ్చు, కుంటల నిర్మాణంలో కావచ్చు, వ్యవసాయ కెనాల్‌ల నిర్మాణంలో
మిలిటరీ వ్యవస్థను వాడాలన్నాడు, పోలీస్ వ్యవస్థను వాడాలన్నాడు. అట్లా పూలే ఈ పుస్తకం ద్వారా 'సేట్‌కార్ అండ్ చూస్ అశుద్ధ్' అనే పుస్తకం చదవడం ద్వారా భారతదేశం యొక్క మూలాలు, ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలు వ్యవసాయ రంగంలో ఉన్నాయని, ఆ వ్యవసాయాన్ని ఆధునిక కాలంలో అందిస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేయాలని చెప్పేసి అడిగినాడు పూలే. బ్రిటిష్ వాళ్ళకి అడిగింది ఏంటిది? మీరు కేవలము మీ దగ్గర సైన్స్‌ను, టెక్నాలజీని అభివృద్ధి చేసి, అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టడం కాకుండా, ఈ దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఆ నేల స్వభావం మీద స్టడీ చేయాలని చెప్పినాడు. అగ్రికల్చర్ మీద ఎంత పరిశోధన చేసినాడంటే ఆయన, ఇవాళ మనం అంటున్నటువంటి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అని అంటున్నాం కదా పాలనా వ్యవస్థలో, ఆనాడే వాటిని గుర్తించాలన్నాడు. సాయిల్ అంటే భూమి యొక్క సారాన్ని పరిశీలించాలి, పరిశోధన చేయాలి. ఆ భూమి సారాన్ని బట్టి ఎట్లాంటి పంటలు పండించాలో నిర్దేశించవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు చెప్పడం జరిగింది. సమాజానికి చెప్పడం జరిగింది. మరి ఇవాళ భారతదేశంలో ఒక మౌలికమైనటువంటి రంగమైనటువంటి ఆర్థిక రంగానికి ఒక పెద్ద ఇరుసులాగా, ఒక ఒక రకంగా ఒక పెద్ద ఇరుసులాగా నిలబడ్డ వ్యవసాయ రంగం మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నది. వాటి మీద మరి వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగైన వ్యవసాయ రంగంగా ఎట్లా అభివృద్ధి చెందించాలి అంటే, ఇవాళ పాలకులు పూలే రాసినటువంటి సత్ ఈ 'సేట్‌కార్ అండ్ అశుద్ధ్' అనేటువంటి పుస్తకాన్ని చదివితే చాలా వరకు మనకు కొంత అవగాహన వస్తదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రధానంగా నేను ఇందాక ప్రస్తావించినట్టు పూలే యొక్క పూలే యొక్క ఆయుధం దేని మీద ప్రయోగించినాడంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ మీద ప్రయోగించినాడు. ఈ దేశంలో కుల వ్యవస్థకు పునాదులు ఎక్కడున్నాయి? కుల వ్యవస్థ అంటే ఏమిటి? అది మన కంటికి కనపడదు, మన చేతికి కనపడదు. మానవ జ్ఞానేంద్రియాల చేత దాన్ని స్పర్శిద్దామంటే, దాన్ని ముట్టుకుందామంటే, దాన్ని పట్టుకుందామంటే దొరకదు. కానీ నిరంతరం మనల్ని వెంటాడుతూనే ఉంటది. మన మనసులోనే ఉంటది, మన మెదడులోనే ఉంటది. మన మనసును నిరంతరం దాని వైపే ప్రయాణింపజేస్తది, కానీ అది దొరకదు. ఒక రకంగా ఒక ఫార్మ్‌లెస్ అంటే ఆకారం లేని ఒక భావజాలం. ఆ భావజాలం యొక్క పునాదులు ఎక్కడున్నాయో పట్టుకున్నాడు. ఆయన రాసినటువంటి 2 పుస్తకాలను ఈ ఈ సందర్భంగా మీకు పరిచయం ఒకటి బ్రాహ్మణంచు కసబ్ అనేటువంటి పుస్తకాన్ని 1869లో రాసినాడు. ఆ తర్వాత గులాంగిరి అనే పుస్తకాన్ని 1873లో రాసినాడు. ఈ 2 పుస్తకాలు అఫ్‌కోర్స్ బ్రాహ్మణంకో కసబ్ అనే పుస్తకం యొక్క ఆహ్, ఆహ్, దాని యొక్క కొనసాగింపే. దాన్ని విస్తృతంగా మళ్ళీ పరిచయం చేసినటువంటిది గులాంగిరి పుస్తకం. ఈ గులాంగిరి పుస్తకము, ఈ 2 పుస్తకాలు ఏం చెప్తాయంటే, భారతదేశంలో సామాజిక అణచివేతకు, సామాజిక విచ్ఛితికి, భారతదేశంలో ఆర్థిక అసమానతలకు, భారతదేశం పూర్వకాలం నుంచి కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇతర జాతుల చేత, ఇతర ప్రాంతాల యొక్క జాతుల యొక్క కబంధ హస్తాల్లోకి పోవడానికి, ఇతర ప్రాంతాల యొక్క, ఇతర దేశాల యొక్క ఆధీనంలోకి ఈ దేశం యొక్క సార్వభౌమతను కోల్పోవడానికి కూడా ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ అని చెప్పి హెచ్చరించినాడు పూలే. ఆ కుల వ్యవస్థను బద్దలు కొట్టకుండా, ఆ కులం అనే భావన నుంచి మనిషి మానసికంగా విముక్తి కాకుండా ఈ దేశంలో స్వేచ్ఛాయుత జీవితం రాదు. ఈ దేశంలో సమానత్వం రావడం అతి కష్టమైనది. ఈ దేశంలో ప్రధానంగా సార్వ సార్వ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం చాలా అసాధ్యం అని చెప్పేసి నమ్మినాడు. కాబట్టి గులాంగిరి పుస్తకాన్ని తప్పకుండా పూలే అభిమానులు చదవాలి. పూలే అభిమానులు లేదా పూలే అంటే ఇవాళ ఏమైపోయింది, ఒక రకంగా సంతోషకరమైన విషయం ఏంటంటే, మెల్లమెల్లగా గత 20, 30 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా పూలేను ఓన్ చేసుకోవడం ప్రారంభం చేసినారు. ఇది నిజంగా కొంత ఆహ్వానించదగ్గ పరిణామమే. పూలేను ఓన్ చేసుకోవడం అంటే, పూలే యొక్క చిత్రపటానికి దండలేసి, దండం పెట్టి, పూలే యొక్క జయంతి రోజో, వర్ధంతి రోజో కొబ్బరికాయ కొట్టి, అగరబత్తులు ముట్టించి, పూలే మీద మన యొక్క భక్తి శ్రద్ధలను ప్రకటించడం మాత్రమే కాదు. పూలేను మనసా వాచా కర్మన మన మనసులోకి తీసుకోవాలి, మన హృదయంలోకి తీసుకోవాలి. అయితే తీసుకోవాలంటే పూలే యొక్క నిజమైన వారసులుగా మనం పోవాలంటే, పూలే యొక్క జ్ఞానాన్ని, పూలే యొక్క పోరాటాలను కూడా అంతే లోతైనటువంటి విశ్లేషణ, అంతే లోతైనటువంటి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంటది. గులాంగిరి పుస్తకం అనేటువంటిది, ఆయన అప్పుడే మహానుభావుడు, స్లేవరీ అంటారు ఇంగ్లీష్‌లో. ఆ పుస్తకాన్ని అమెరికాలో ఉన్నటువంటి నీగ్రో జాతి ప్రజలకు అంకితం చేసినాడు. మనం ఒకసారి ఆలోచించాలి ఇయాల. అంటే ఒక మారుమూల ప్రాంతంలో, పూణే ప్రాంతంలో పుట్టినటువంటి ఒక కడగొట్టు జాతిలో, ఒక మాలీ కులంలో, ఒక పూలు అమ్ముకునే జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఎలా ఎదిగాడు అంటే, ప్రాపంచిక దృక్పథాన్ని ఎలా అలవరుచుకున్నాడు,
అది భారతదేశం అయినా, అది ఆఫ్రికా అయినా, అది అమెరికా అయినా, అణిచివేత అణిచివేతనే. అది కులం రూపంలో ఉన్నా, అది జాతి రూపంలో ఉన్నా, అది స్త్రీ పురుషుల ఆధిపత్య రూపంలో ఉన్నా కూడా అణిచివేతను ఏ రూపంలో ఉన్నా మనం ఖండించాలి, దానికి సాలిడారిటీ తెలపాలి అని చెప్పేసి అవగాహనతోని పూలే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. పూలే ఒక రకంగా ఆ పుస్తకం యొక్క రచన పద్ధతి కూడా చెప్పాలి ఇక్కడ. అంటే రచనా పద్ధతిలో ఒక మొనాటనమీ కాకుండా సంభాషణ రూపంలో, డైలాగ్ రూపం. ఎప్పుడో మేము చదువుకున్నాము. ప్లేటో రాసినటువంటి 'రిపబ్లిక్' డైలాగ్ అంటే పాత్రల ద్వారా తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం. ఒక నవల రూపంలో చెప్పినట్టు. పాత్రలుంటాయి 3, 4 పాత్రలు. అట్లా 'గులాంగిరి' పుస్తకం గూడా డైలాగ్ మోడ్‌లో ఉంటది. ఒక 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 పాత్ర ఒక ప్రశ్నేస్తది. దానికి మళ్ళీ ఒక సమాధానం వస్తది. మొత్తం దానిలో ఉన్నదేంటంటే దాని సారాంశం ఏందంటే ప్రాచీన కాలం నుంచి, వేద కాలం నుంచి ఈ దేశంలో వేదాల రూపంలో, వేదాంగాల రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో, ప్రబంధాల రూపంలో, భారతం, మహాభారతం లేదంటే రామాయణం, భగవద్గీత ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల చరిత్రలు, అనేక సందర్భాల్లో, అనేక కాలాలలో వచ్చినటువంటి పుంఖానుపుంఖుల సాహిత్యం ఉంది సంస్కృతంలో. ఈ మొత్తం ప్రాచీన కాలంలో వచ్చినటువంటి సాహిత్యం యొక్క సాహిత్యాన్ని, దాని యొక్క మొత్తం సమాచారాన్ని, సారాంశాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచినాడు. ఆ మొత్తం సాహిత్యం ఎందుకు సృష్టించబడ్డది పూలే ప్రకారం అంటే, కేవలము దేవతలకు, రాక్షసులకు యుద్ధాలు జరిగినట్టు. పురాణాలు ఏదైతే ఉందో అంటే దేవుడు ఈ దేశంలో అధర్మం వచ్చినప్పుడు, నీతి నియమాలు తప్పినప్పుడు, ధర్మాన్ని స్థాపించడం కోసమే దేవుడు అనేక కాలాల్లో అనేక అవతారాలు ఇచ్చినట్టు దశావతారాలు అనేటువంటి ఒక ఏదైతే భావజాలము ఆ సాహిత్యంలో ప్రచారమైందో, ఈ దశావతారాల వెనుక ఉన్నటువంటి ఆధిపత్య భావజాలాన్ని వివరించినాడు ఆ పుస్తకంలో. ప్రతి దేవుడి అవతారం వెనకాల, ప్రతి అవతారము మళ్ళీ ఎదిగొస్తున్నటువంటి చైతన్యాన్ని అణిచివేయడం కోసం, కులముకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా, స్త్రీ పురుషుల సమానత్వం కోసం కావచ్చు, మానవ సమానత్వం కోసం ఆయా కాలాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలను మళ్ళీ అణిచివేసి, మళ్ళీ ఆధిపత్యాన్ని నిలబెట్టడం కోసమే ఈ దశావతారాల చరిత్ర జరిగింది అని అంటాడు. బహుశా నాకు తెలిసి యాజ్ ఏ సోషల్ సైన్స్ స్టూడెంట్‌గా నాకేమనిపిస్తదంటే, పూలే భారతదేశ యొక్క చరిత్ర నిర్మాణాన్ని చాలామంది ఈవెన్ సబాల్టర్న్ స్కాలర్స్ ముఖ్యంగా మార్క్సిస్ట్ థింకర్స్, మార్క్సిస్ట్ రైటర్స్, మార్క్సిజం ద్వారా హిస్టరీని రచించిన వాళ్ళు కూడా పురాణాలంటే, ఇతిహాసాలంటే, మైథాలజీ అంటే కొట్టిపారేసినారు. అవి చరిత్రకు ఆనవాళ్ళు కాదని పక్కన పెట్టినారు. కానీ పూలే ఎప్పుడో ఒక 200 సంవత్సరాల క్రితమే చరిత్ర నిర్మాణానికి కేవలం అక్షరబద్ధం అయింది. అది కూడా ఎవిడెన్స్ అనేటువంటిది శాస్త్రీయంగా పరిశోధనకు నిలబడ్డదే అని కాదు. మనం చూసే దృక్పథం బట్టి ఉంటుందని ఆయన గ్రహించినాడు. అది పురాణమైనా, అది ఇతిహాసమైనా, అది వేదాలైనా, మరోటైనా దాంట్లో ఉండే సారాంశము, దాని ద్వారా సమాజం మీద వచ్చినటువంటి ప్రభావం, దాని ద్వారా జరిగినటువంటి ఫలితాలను అంచనా కట్టి కూడా చరిత్రను మళ్ళీ మనం పునర్నిర్మించవలసిన అవసరం ఉంటది. చరిత్రను ఒక బాధితుడి దృక్పథంలో నుంచి దాన్ని అన్వేషించాలి, దాన్ని పరిశోధించాలి, దాన్ని పరిశీలించాలనే ఒక గొప్ప హిస్టోరసైజేషన్ అంటారు. అంటే చరిత్ర నిర్మాణానికి అనుసరించేటువంటి పద్ధతులలో ఇదొక గొప్ప పద్ధతి నా దృష్టిలో. అట్లా 'గులాంగిరి' పుస్తకము మనకు ఇవాళ పూలే యొక్క 198వ సంవత్సరం సందర్భంగా కూడా 'గులాంగిరిని' మళ్ళొకసారి చదివితే మనకు ఈ కాలానికి దాని అవసరం ఏందో ఏర్పడుతది. అట్లా అందుకనే పూలే అంటే ఎందుకు మహారాష్ట్రలో విపరీతమైనటువంటి పూలే నోన్ చేసుకొని పూలే కోసం అవసరం అనుకుంటే యుద్ధం చేయడానికి కూడా ముందుకొస్తారు. దేశవ్యాప్తంగా ఇవాళ ముందుకొస్తున్నాయి. అట్లాగే పూలే యొక్క ఆలోచనల్ని మసిబూసి, మారడికాయ చేసి, పూర్తి వివరాలు బయటకు రాకుండా మీదనే పూలేకి దండేసి, ఓ విగ్రహాన్ని పెట్టి ఒక దండేసి, పూర్తి చరిత్ర, అసలు చరిత్ర బయటకు రాకుండా కూడా బాగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం కూడా కనబడుతున్నది. అట్లా 'గులాంగిరి' పుస్తకం గాని, లేదంటే బ్రాహ్మణంకో అశుద్ధ్, బ్రాహ్మణ సామాజిక వర్గము వ్యక్తులకు వ్యతిరేకం కాదాయన. ఆ వాదాన్ని వాడుకొని ఎట్లా ఒక ప్రత్యేకమైన జాతి ఈ దేశంలో అశేష ప్రజల యొక్క మానసిక దౌర్బల్యానికి, మానసిక ఇగ్నోరెన్స్‌కి అది కారణమైంది. అని ఏమంటారంటే, తల్లి గర్భంలో ఒక బిడ్డ జన్మను పోసుకున్నప్పటి నుంచి మళ్ళీ భూమిలో కలిసిపోయేంత వరకు ఫ్రమ్ మదర్ వూమ్ టు టిల్ యూ రీచ్ ద టూమ్ అంటాడు. అంటే టూమ్ అంటే మనం ఏమంటారు గోరీలు అంటాం. అంటే భూమిలో కలిసిపోయేంత వరదాకా
పూలే ఏమనంటే, బ్రాహ్మణవాదం నిత్యం నిన్ను వెంటాడుతూనే ఉంటది. ఏదో రూపంలో, ఏదో ఒక తంతు రూపంలో, ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక అశుభకార్యం, మంచి జరిగినా, చెడు జరిగినా, ఏదున్నా కూడా నీ జీవితంలోకి అదొచ్చేస్తది. అదొచ్చేసి ఏం చేస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను మానసికంగా తన ఆధీనంలోకి తీసుకుంటది. ఆ తర్వాత నువ్వు కష్టపడి సంపాదించినటువంటి సంపదను మెల్లమెల్లగా దానాల రూపంలో, ధర్మం రూపంలో, అర్చన రూపంలో అది స్వాహా చేసేస్తదని అంటాడు. ఇవి 2 సామాజికంగా నువ్వు పూర్తిగా మొత్తం ఒక ఆధిపత్య భావజాలంలోకి పోయినప్పుడు, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినప్పుడు, ఇంక రాజకీయంగా నీ జీవితాన్ని నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు అనేటువంటి ప్రశ్న ఏస్తాడు పూలే. కాబట్టి పూలే జీవితం అంటే, పూలే యొక్క పోరాటాలనంటే మామూలు పోరాటాలు కాదు. 'గులాంగిరి' గాని ఆ పుస్తకం తెలియజేసేటువంటిది. అట్లాగే ఒక మాట చెప్పాలిక్కడ. 'ఇషారా' అనేటువంటి ఒక చిన్న పుస్తకాన్ని రాసినాడు. 'ఇషారా' అది మరాఠీలో రాసినాడు. దాన్ని తెలుగులో 'హెచ్చరిక' అని చెప్పేసి గూడా తర్వాత కాలంలో అదొచ్చింది. ఈ పుస్తకం చిన్న పుస్తకం అనేది చాలా బలమైన పుస్తకం. 'ఇషారా' అంటే ఏందంటే చరిత్రను, ఆధిపత్య వ్యవస్థను, మతాధిపత్యాన్ని, కులాధిపత్యాన్ని, బ్రాహ్మణాధిపత్యాన్ని భారతదేశానికి పరిమితం ఆలోచించినప్పుడు ఎట్లా అర్థం జేసుకోవాలి? ఎట్లా ఇషారా జేయాలి? చదువు యొక్క ప్రాధాన్యత ఎట్లా గుర్తించాలి? పాలకుడనేవాడు వలసవాద పాలకుడు గావచ్చు, రాజు గావచ్చు, లేదా రేపు ఈ దేశానికి విముక్తి అయిపోయి, రాజకీయ విముక్తి జరిగి రేపు ఈ దేశవాసులే పాలకులైనప్పటికీ, రాజ్యం అనేది బాధితుడి పట్ల ఉండవలసిన అవసరానికి నిరంతరం రాజ్యాన్ని మనము ఒక బుద్ధిజీవులుగా రాజ్యాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వ్యక్తిగత జీవితం నుంచి ప్రారంభమై కుటుంబ జీవితం, సమాజాన్ని, రాజ్యాన్ని నిరంతరము మానవీయ విలువల మీద నిలబెట్టాలని చెప్పేసి పరితపించినటువంటి ఒక మహానుభావుడు పూలే. అట్లా పూలే జీవితం అంటే నాకు ఏమనిపిస్తదంటే, పూలే జీవితం అనంటే పూలే ఎక్కడ పుట్టాడు? పూలే ఏం చదువుకున్నాడు? పూలే ఏం పుస్తకాలు రాసినాడు? పూలే తన జీవిత కాలంలో చేసినటువంటి ఈ మొత్తం పోరాటాల యొక్క సారాంశాన్ని పెరిఫెరల్‌గా మీద అర్థం చేసుకొని, పూలే పట్ల ఒక మమకారాన్ని, గౌరవాన్ని కలిగి ఉండడం మాత్రమే కాకుండా, ఇవాళ పూలే ఉదాహరణకు భారతదేశంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అనేక పోరాటాల యొక్క ఫలితంగా గావచ్చు, లేదా వస్తున్నటువంటి అక్షరాలకు దగ్గరై విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన తర్వాత మానసిక పరంగా వచ్చినటువంటి మార్పులో భాగంగా బహుజన సోదరులు, బహుజనులు ఇవాళ పూలేను ఓన్ చేసుకుంటున్నారు. పూలేను ఓన్ చేసుకోవడం అంటే నేను ఇందాక ప్రస్తావించినట్టు ఒక రిచువల్‌గా ఓన్ చేసుకోవడం గాదు. ఒక తంతుగా ఓన్ చేసుకోవడం గాదు. పూలే ఉదాహరణకు అంటరాని కులాలకు చదువు చెప్పడం కోసం, అక్షరాలు ఇవ్వడం కోసం కుటుంబం నుంచి దూరమైనాడు. అంటే ఒక మాలి కులం, ఒక బీసీ కులంలో పుట్టినవాడు అంటరాని జాతులకు విద్యను ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి సమాజం ఒక ప్రశ్నేసింది. ఒత్తిడి తీసుకొచ్చింది. గోవిందరావు పూలే వాళ్ళ నాన్న మీద, వాళ్ళ అమ్మ మీద ఒత్తిడి తీసుకొస్తే, వాళ్ళ నాన్న ఆ ఒత్తిడి తట్టుకోలేక, అగ్రకులాల నుంచి, బ్రాహ్మణుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పూలేకు 2 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఒకటి, నువ్వు అక్కడ బడి బంద్ చేసినన్నా, అక్కడ వాళ్ళకి చదువు చెప్పినన్నా బంద్ చేస్తే నాతో ఉండు. లేదంటే ఈ విల్లు విడిచిపో అంటే రెండో ఆప్షన్ ఎన్నుకున్నాడు పూలే. అంటే తను నమ్మినటువంటి విశ్వాసాల పట్ల సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలని విశ్వసించేటువంటి ఒక నిజమైన ప్రజాస్వామిక ఉద్యమకారుడు, రాజకీయవేత్త ఎలా ఉంటాడంటే, అవసరం అనుకుంటే తాత్కాలికంగా కుటుంబ సభ్యులతోని, బంధువులతోని కొంతకాలము సత్సంబంధాలు కోల్పోవచ్చు గాక. కానీ నమ్ముకున్న అంశం మీద నిలబడేటువంటి ఒక తత్వం. ఇవాళ మరి ఎంతమంది బీసీలు, విద్యావంతులు, మేధావులు, రాజకీయ నాయకులు పూలేలాగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కులం అనే వ్యవస్థ నుంచి బయటపడి ఒక సామాజిక, సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్మించడానికి మనసా, వాచా, కర్మన నిలబడగలుగుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. పూలే తన భార్యకు, సావిత్రిబాయి పూలేకు అక్షరాలు నేర్పిస్తూ, తనను ఎడ్యుకేట్ చేస్తూ, ఆమె బయటికి పోయి చదువు చెప్పాలని ఆ రోజు కోరుకున్నాడు. ఇప్పుడు 198 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నాను నేను. 140 సంవత్సరాలు అనుకోండి. 150 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ, అందులో ఒక మాలి కులం, ఒక శూద్ర కులంలో పుట్టిన స్త్రీ చదువు నేర్చుకొని, టీచర్ అయి, మళ్ళీ పాఠశాలలు పెట్టడానికి పోతే సమాజం ఎంత ఈచరించుకునేది. బురద నీళ్ళు చల్లినారు, పెండ నీళ్ళు చల్లినారు, కోడిగుడ్లేసినారు. చివరికి పియ్యి కూడా చల్లినారు ఆమె మీద. మరి ఆమె యొక్క మానసిక స్థైర్యాన్ని ఎట్లా నిలబెట్టగలిగినాడు? తర్వాత ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. మనం కుటుంబంలో, మన జీవితంలో మనం పుడతాం, పెరుగుతాం, ఎదుగుతాము. ఎదిగిన తర్వాత మన కుటుంబ సభ్యుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటది?
తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? ముఖ్యంగా స్త్రీల పట్ల ఎట్లాంటి ఒక లోతైనటువంటి విశ్లేషణ, లోతైనటువంటి అవగాహన ఎట్లా ఏర్పరచుకోవాలి? పూలేను రోజు చదవాలి మనం. అంటే పూలే, కావ్య పూలే అని జెప్పేసి ఆమె, సావిత్రిబాయి పూలే మంచి రచయిత ఆమె. యాక్చువల్‌గా మంచి కవయిత్రి గూడా. జ్యోతిబా పూలే మీద ఆయన అంటే రకరకాల సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య కరస్పాండెన్స్ కూడా జరుగుతుండేది. ఆమె కావ్య పూలే అనేటువంటి దాంట్లో అంటే పూలే యొక్క ఆహ్, వ్యక్తిత్వ నిర్మాణాన్ని కూడా ఆమె రాయడం జరిగింది. అట్లా అంటే స్త్రీ ఇప్పుడు ఉదాహరణకు పురుషులుగా మనం పుట్టాం తల్లి గర్భం నుంచి. ఎదిగాం. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మన జీవిత సహచరి ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి? అంటే పూలేను అర్థం చేసుకోవాలి. చదువుకుంటారు బాగా, డిగ్రీలుంటాయి, పీహెచ్‌డీలు చేస్తారు, సైంటిస్టులు, పోలీస్ ఆఫీసర్‌లు, రాజకీయ నాయకులు. కానీ మనతో కలిసి నడవడానికి, బతకడానికి వచ్చిన స్త్రీ పట్ల మనం ఎన్నడూ గౌరవపూర్వకంగా ఉన్నాం. అసలు ఆమె ఎప్పుడు గౌరవంగా కూడా పిలవరు చాలామంది. ఏమే, రావే, పోవే, వసే ఇవే మరి ఆమె ఎప్పుడైనా ఆ మాట అంటే మనకు చాలా బాధ అనిపిస్తది. మనకు చాలా అవమానం అనిపిస్తది పురుషులకి. కానీ పూలే ఇవన్నీ కూడా పాఠశాలల్లో పిల్లలకి చెప్పినప్పుడు కావచ్చు, సమాజంతో మాట్లాడినప్పుడు గాని అంటే స్త్రీల పట్ల ఎలా అంటే బీసీలు గాదు. అందరూ మనుషులు. అక్కడ బీసీలైతే ఇలా దళితులతోని ఎలా ఉండాలి? ఇవాళ స్వాతంత్ర భారతదేశంలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల మీద ఎక్కువ భౌతిక దాడులకు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే మరి స్టాటిస్టికల్ రిపోర్ట్ చూస్తే, క్రైమ్ రిపోర్ట్ చూస్తే బీసీలే ఉన్నారు. అట్లని చెప్పేసి నేను బీసీలు దళితుల మీద కక్ష కట్టి దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు అని కాదు నా వాదన. బీసీల యొక్క మానసిక పరిపక్వత మారాలే. అట్లాగే బుద్ధిజీవుల యొక్క మానసిక పరిపక్వత మారాలి గదా! పూలేలా మారినట్టు. అట్లా ఇవాళ బీసీలు ఎంతమంది పూలేని నిజంగా తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు అనేది గూడా ఒక పెద్ద ప్రశ్న మన ముందున్నది. అట్లాగే పాలకులు, పూలే అంటే ఒక ఉద్యమకారుడు ఎలా ఉండాలో గూడా పూలే నుంచి మనం నేర్చుకోవచ్చేమో. ఒక ఉద్యమకారుడు, ఒక ఉద్యమకారుడు ఎలా ఉండాలంటే కలిసొచ్చేటువంటి అన్ని శక్తులను కలుపుకునేవాడు. సైద్ధాంతిక పరంగా, ఆలోచన పరంగా, భావజాల పరంగా మాత్రమే భిన్నాభిప్రాయాలుంటాయి. అట్లా అనుకుంటే పూలే 1873లో సత్యశోధక్ సమాజ్ పెట్టినప్పుడు, సత్యశోధక్ సమాజ్ నిర్మాణం కోసం, ఆఫీస్ కోసం, స్కూళ్ళ కోసం ఎక్కువ మొత్తంలో మానవతా దృక్పథంతో సహకరించి తనకు అండదండగా నిలబడ్డ వాళ్ళు అన్ని కులాల వాళ్ళున్నారు. బ్రాహ్మణులు గూడా ఉన్నారు. తర్వాత అతను నమ్మిన విశ్వాసాల కోసం ఎన్నడూ ఎవరి దగ్గరికెళ్లి చేయి జాపి అడగలేదు. పాఠశాల పెట్టాలన్నా, లేపోతే ఒక దీనబంధన పత్రికను నడిపినాడు. ఈ పుస్తకాలన్నీ రాసినాడు. వీటి ముద్రణ కోసం గావచ్చు. ఏనాడు కూడా ఒక దగ్గరికెళ్లి చేయి జాపి అంటే ముఖ్యంగా ఆధిపత్య వర్గాల దగ్గరికెళ్లి చేయి జాపి ఒక్క రూపాయి తీసుకున్నట్టు ఎక్కడ గూడా విమర్శ లేదు. అట్లా ఒక ఉద్యమాన్ని నిర్మించేటువంటి ఒక ఉద్యమ నాయకుడు. ప్రజలను నమ్ముకున్నాడు. ప్రజలు ఇచ్చేటువంటి సహకారంతోని పనిచేసినాడు. అవసరం అనుకుంటే కుటుంబానికి దూరమైనాడు. ఆస్తికి దూరమైనాడు. అంతెందుకండి పూలే దంపతులు ఎంత గొప్పవాళ్ళనంటే చివరికి బిడ్డలు లేకుండా జాగ్రత్త పడి ఒక బ్రాహ్మణ స్త్రీ ఈ మాట చెప్పాలి. అప్పుడు ఆ కాలంలో బాల్య వివాహాలుండేది. బాల్య వివాహాలంటే ఆడపిల్ల చిన్న వయసుండేది. కొంచెం మగవాళ్ళకి ఎక్కువ వయసుండేది. ఆడపిల్ల నిజంగా శారీరకంగా, మానసికంగా ఎదిగి సాంసారిక జీవితానికి వచ్చేలోపే భర్త ఏదో కారణం చేత వయసు మళ్ళో ఇతర కారణాల వల్ల చనిపోతే అప్పటికే ఆ బిడ్డ గర్భవతి అయి ఉంటే, లేదా భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఒక వ్యక్తితోని శారీరక సంబంధాలు ఏర్పరచుకొని అటు పెళ్లి చేసుకొనిచ్చేవాళ్ళు గాదు. పునర్వివాహాలనేవి లెవ్వు అగ్రకులాలలో, బ్రాహ్మణులలో, క్షత్రియులలో. శూద్రులకు, అశూద్రులకు అనేది రెండో వివాహం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ అక్కడ ఉండేది కాదు. కానీ ఏదైనా సందర్భంలో అట్లా గర్భవతులైతే ఆ బిడ్డకు జన్మనివ్వాలా? లేదా ఆ బిడ్డని చంపేయాలా? చాలా వేల సంఖ్యలో, పదుల సంఖ్యలో బిడ్డల్ని చంపేసేవాళ్ళు. సావిత్రిబాయి పూలే పసిబిడ్డల యొక్క ప్రాణాలను అలా తీయడము మన ధర్మం కాదు. మనమెవరు పసిబిడ్డల ప్రాణాలు మనం ఎట్లా తీస్తామని చెప్పేసి పూలే తన్లాడి అట్లా అనాథ స్త్రీల కోసం, అభాగ్యుల కోసం ఆశ్రమాలు కట్టించినాడు. ఇవాళ మనం ఏదైతే బాల సదన్ అంటుంది గదా ప్రభుత్వం. ప్రభుత్వాలు గూడా బాల సదన్‌లు పెట్టినాయి. అంటే ఆర్ఫన్స్‌ల కోసము, తల్లిదండ్రులు లేని బిడ్డలు పుట్టితే, లేదంటే అఘాయిత్యాలు జరిగితే బాలికల మీద, బాలల మీద ఈ బాల అంటే వయసు పెరగకుండానే నేరస్తులుగా మారితే
వాళ్ళు పరివర్తన తీసుకురావడం కోసం బాలసదనని పెట్టినారు. కానీ ఆనాడే పూలే తల్లికి మొత్తము పూణే పట్టణం అంతా తిరిగి కరపత్రాలు పంచేవాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు. ఏమని? ఏ కులమైనా, ఏ మతమైనా స్త్రీలు గర్భం దాల్చి ఉంటే బిడ్డలను చంపకండి. మీ యొక్క వివరాలు మేమెక్కడ బయట పెట్టం. మీరు మా యొక్క ఆశ్రమానికి రావచ్చు, అక్కడ ఉండవచ్చు, బిడ్డకి జన్మనివ్వచ్చు, బిడ్డను మేము సాదుకుంటాం. మీరు మళ్ళీ తర్వాత మీ యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోవచ్చు అని కరపత్రాలు పంచినారు. అట్లా చాలా మందికి ఆశ్రయాన్ని ఇచ్చినారు. అవమానాలకు, అవహేళనకు గురైతున్నటువంటి అన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణ, బనియా, చేర్జీ ఈ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళ యొక్క జీవితాలలో స్త్రీల పట్ల వాళ్ళు ఎంత మమకారంగా ఉన్నారో మనము పూలే యొక్క జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది మిత్రులారా. అట్లా ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డ యశ్వంతరావు ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ఆయన మళ్ళీ ఒక డాక్టర్ చేసి ఆయన కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడిచినాడు. పూలే 1890లో చనిపోతే ఆ తదనంతరం సత్యశోధక సమాజ్ యొక్క వ్యవహారాన్ని అంతా సావిత్రిబాయి పూలే చూసేది. ఆ తర్వాత యశ్వంతరావు పూలే చూసినాడు. అట్లా పూలే జీవితం ఏంటంటే 1848 నుంచి 1890 వరకు నిరంతరం సామాజిక పరివర్తన కోసం పనిచేసినాడు. ఆర్థిక వ్యవస్థలో సమానత్వం కోసం పనిచేసినాడు. రాజ్యాన్ని ప్రశ్నించినాడు. జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలన్నాడు. తర్వాత విద్య మీద చాలా మమకారం పెంచుకున్నాడు. విద్య విద్య పట్ల ఆయనకున్న యొక్క ఆలోచన ఏంటంటే 19వ శతాబ్దం కాబట్టి ఆయనకు ఒక క్లారిటీ ఉంది. పాలకులు బ్రిటిష్ వాళ్ళకు హంటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్‌గా మెన్షన్ చేసినాడు. చిన్న కులాలు, తక్కువ జాతి బిడ్డలు వాళ్ళ యొక్క అనేక పద్ధతుల్లో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో 90%, 80% ఈ శూద్ర, అతి శూద్ర కులాల నుంచే వస్తుంది. కానీ ఆ డబ్బులో కనీసము 30% గాని, 20% కూడా ఆ బిడ్డలకు కావాల్సిన విద్యను అందించలేకపోతున్నారు. హైర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీలు పెట్టడం, కాలేజీలు పెట్టడం కాదు. ప్రతి ఊళ్ళో ఒక పాఠశాల ఉండాలి. ప్రతి వాడలో ఒక పాఠశాల ఉండాలి. అణగారిన కులాలుగా ఉన్నటువంటి మాంగుల, మహర్ల జీవితాల్లో అక్షరాలను పరిచయం చేయాలని చెప్పేసి ప్రాథమిక పాఠశాల విద్యా ప్రాముఖ్యతకు అవకాశం కల్పించాలని చెప్పేసి కొట్లాడాడు. విద్యారంగాన్ని సంస్కరించాలని ప్రయత్నం చేసినాడు. సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నం చేసినాడు. విద్యను సమాజాన్ని అంటుపెట్టుకున్న సామాజిక వ్యవస్థను మనం గనక సంస్కరిస్తే సంపూర్ణంగా విద్యా వ్యవస్థను, సమాజాన్ని స్వేచ్ఛ, సమానత్వం, స్వభ్రాతృత్వం వీటి కేంద్రంగా గనక మనం వాటిని పరిపుష్టి చేస్తే ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు వస్తుంది. తద్వారా సమాజంలో, రాజకీయాల్లో కూడా మానవీయ విలువలతో కూడుకున్న మానవ సమాజాన్ని నిర్మించవచ్చని పరితపించినాడు. చివరిగా ఒక మాట చెప్పాలి. చాలా మందికి ఒక అపోహ ఉంది. పూలే బ్రాహ్మణులకు వ్యతిరేకం అని. అట్లా కాదు. పూలే ఒక సంఘటన పూలే పూణేలో ఉన్నాడు. అప్పటికే ఆర్య సమాజను స్థాపించినటువంటి స్వామి దయానంద సరస్వతి ఆయన బ్రాహ్మణుడు, గుజరాత్ బ్రాహ్మణుడు. ఆర్య సమాజ వ్యవస్థను పెట్టుకొని తన పరిధిలో తను కొంత పని చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన కూడా కులానికి వ్యతిరేకంగా, అంటరాంతానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణవాదంలో ఉన్నటువంటి ఒక అశాస్త్రీయమైన వ్యవస్థల వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు. ఆయన పూణే ప్రాంతానికి వస్తుంటే ఆ బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాళ్ళే చాలా మంది ఆయన వ్యతిరేకించి ఆయన్ని మేము అడ్డుకుంటామనంటే పూణే నగరంలో పూలే యొక్క సహచరులు, సత్యశోధక సమాజ్ వాలంటీర్స్ ఆయనకు రక్షణ కల్పించి ఏనుగు మీద పూణే నగరం అంతా తిప్పినారు. అలా మహానుభావుడు పూలే చేసినటువంటి త్యాగాల గురించి మనం విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఆయన కోసం ఇంకా ఎంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.